హాయ్ గైస్, వెల్కమ్ టు జే మాస్టర్. 2023 ఇయర్లీ ప్రిడిక్షన్లో సింహరాశి వారికి ఈ ఇయర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. సింహరాశి అనేది కాలపురుషుని చార్ట్లో 5th హౌస్ అవుతుంది. మొదటగా మనం ప్రజెంట్ ఉన్న ప్లానెటరీ పొజిషన్ని చూద్దాం. అంటే శాటర్న్ మకర రాశి నుంచి కుంభరాశిలోకి మొన్న 17th 2023 మారింది. అదేవిధంగా గురువు తీసుకుంటే ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. రాహు కేతువులు తీసుకుంటే మేషరాశిలోని రాహు, కేతువు వచ్చినప్పటికల్లా తులారాశిలో ఉన్నారు. శాటర్న్ వచ్చినప్పటికల్లా ఈ సింహరాశి వారికి 6-7 లార్డ్ అవుతారు. 6-7 లార్డ్ అంటే ఏంటి అంటే మకర రాశి, కుంభరాశి యొక్క లార్డు కుంభరాశిలో ఉన్నారు. అంటే 7th హౌస్లో శాటర్న్ ఉంది. ఈ 7th హౌస్లో శాటర్న్ ఉండడం అనేది పాజిటివ్గా మనం చెప్పం. ఎందుకంటే 7th హౌస్ అనేది మనం ఏమంటాం, మనం ఫేస్ చేసే బయట అందరినీ కదా 7th హౌసే డీల్ చేస్తుంది. తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ని 7th హౌసే అంటాం. అదేవిధంగా భార్యకి భర్తని, భర్తకి భార్య కూడా 7th హౌసే చూపిస్తుంది. అటువంటి స్థానంలో శాటర్న్ ఉండడం వల్ల ఏమవుతుంది, వీరికి విభేదాలు, పార్ట్నర్స్ మధ్య విభేదాలు కానీ, తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ ఈ సంవత్సరంలో రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తర్వాత తీసుకుంటే జూపిటర్ సింహరాశి వారికి 5th 8th లార్డ్. 5th హౌస్ లక్ష్మీ స్థానం అంటాం, 8th హౌస్ వచ్చినప్పటికల్లా లాంగ్విటీ అంటాం. ఈ 2 హౌసులు కదా లార్డు ఆయన గురువు మీనరాశిలోనే ఉన్నారు. అంటే ఆయన యొక్క సొంత హౌస్లో ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారు? ఏప్రిల్ 22, 2023. సో అప్పటి వరకు కదా ఇది మిశ్రమ ఫలితాల కిందే ఉంటుంది. 8th హౌస్లో గురువు ఓన్ హౌస్లో ఉన్న ఏప్రిల్ తర్వాత ఏమవుతుంది, మేషరాశిలోకి మార్పు చెందుతారు. 9th హౌస్ గురువు వచ్చినప్పుడు కల్లా చాలా పవర్ఫుల్ లక్ని, తర్వాత ఫార్చ్యూన్ని, దానివల్ల వీళ్ళు సింహరాశి వారు పొందుతారు. వీళ్ళు ప్రొఫెషనల్గా గ్రోత్ని, తర్వాత ఫైనాన్షియల్గా వీళ్ళు సక్సెస్ని వీళ్ళు చూస్తారు. తర్వాత తీసుకుంటే రాహు వచ్చినప్పటికల్లా మేషరాశిలో ఉన్నారు. ఇది అక్టోబర్ వరకు కదా మేషరాశిలోను, అక్టోబర్ 31 వరకు. తర్వాత వచ్చినప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశిలో, అంటే 9th హౌస్ నుంచి 8th హౌస్లోకి మార్పు జరుగుతుంది. కేతు వచ్చినప్పటికల్లా తులారాశిలో ఉన్నారు. ఇప్పుడు అది సింహరాశి వారికి తులారాశి అనేది 3rd హౌస్ అవుతుంది. సో 3rd హౌస్ నుంచి 2nd హౌస్లోకి మార్పు జరుగుతుంది, అంటే కన్యారాశిలోకి. సో ఈ రాహు కేతువులు అనేది ఈ సింహరాశి వారికి మనం మిశ్రమ ఫలితాల కింద చెప్పచ్చు. సో ఈ సంవత్సరంలో ఈ సింహరాశి వారికి మేజర్గా చెప్పాలి అంటే ఈ శాటర్న్ వల్ల, అంటే 7th హౌస్లో ఉండడం వల్ల